ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం చెలాయించింది. సీజన్ ఆరంభం నుంచి తన మార్క్ ఆటతీరును చూపించింది. అగ్రెసివ్ ఆటతీరుకు కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా దుమ్మురేపింది. మరో లెవెల్ ఆటతీరుతో రెచ్చిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ తన రేంజ్ ఏంటో చూపించింది. ప్రత్యర్థులను తొక్కుకుంటూ పోయింది. అందుకే మూడోసారి కప్ కొట్టగలిగింది. దశాబ్దం తరువాత మరోసారి టైటిల్ను ముద్దాడగలిగింది. 2012లో తొలిసారి కేకేఆర్ కప్ సాధించింది. ఆ తర్వాత 2014లోనూ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు చెపాక్లో తీన్మార్ ఆడేసింది. సరైన వ్యూహాలు, సరైన టీం కాంబినేషన్తోనే నైట్ రైడర్స్ సక్సెస్ అయింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో ఏకంగా 9 విజయాలు సాధించింది. 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సీజన్ మొత్తంగా కేకేఆర్ 3 మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. ఒక సీజన్లో తక్కువ మ్యాచ్లు ఓడిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ సరసన నిలిచింది. 2008లో రాజస్థాన్ రాయల్స్ కూడా జస్ట్ 3 మ్యాచ్ల్లోనే ఓడింది. ఛాంపియన్గా అవతరించింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ తన విజయాలు ఆషామాషీగా రాలేదని ప్రూవ్ చేసుకుంది. తొలి క్వాలిఫైయర్లోనూ ప్రతాపం చూపించింది. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఆడేసుకుంది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన టార్గెట్ను 38 బంతులుండగానే పూర్తి చేసింది. ప్లే ఆఫ్స్లో బంతుల పరంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఆ రికార్డును ఫైనల్లో తుడిపేసింది. చెపాక్లో ఆల్రౌండ్ షోతో అద్దరగొట్టేసింది. బౌలింగ్ బలగాన్ని పక్కాగా వినియోగించుకుని కేకేఆర్ పంజా విసిరింది. ఎస్ఆర్హెచ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో ఇంత తక్కువ స్కోర్ గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన 125 పరుగుల రికార్డు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయింది. 114 పరుగుల టార్గెట్ను నైట్ రైడర్స్ మరో 57 బంతులుండగానే పూర్తి చేసింది. ప్లే ఆఫ్స్లో రికార్డు విజయాన్ని సాధించింది. ఈసారి బౌలింగ్లో కేకేఆర్ బౌలర్లు మాయ చేశారు. స్పిన్, పేస్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ఎకానమీ రేట్ పరంగా అదుర్స్ అనిపించారు. కేకేఆర్ బ్యాటర్స్ కూడా ఆధిపత్యం చెలాయించారు. సీజన్లో లెక్కలు చూస్తే ఓవర్కు 10.71 చొప్పున పరుగులు సాధించారు. 6 మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లను నైట్ రైడర్స్ ఆలౌట్ చేసింది. ఐపీఎల్లో ఇది కూడా ఓ రికార్డే. గతంలో 2 సీజన్లలో ప్రత్యర్థి జట్లను 4 సార్లు చొప్పున ముంబై ఇండియన్స్ ఆలౌట్ చేసింది. ఇప్పుడు ముంబై రికార్డును కేకేఆర్ దాటేసింది. ఈసారి నైట్ రైడర్స్ విజయాల్లో సునీల్ నరైన్ కీలకంగా నిలిచాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలవడం ఇది మూడోసారి. ఫైనల్లో టార్గెట్ చేజ్లో వెంకటేష్ అయ్యర్ కూడా దంచేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. భారీ షాట్లతో ఒత్తిడి పెంచేశాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ ఫైనల్లో జాయింట్ ఫాస్టెస్ట్ 50ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో రైనా, వార్నర్ కూడా 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు సాధించారు.